ఆ గౌరవ సభని కౌరవ సభగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రజా సమస్యలు ఎక్కడ చర్చించకుండా ఇచ్చిన హామీలు ఏమడుగుతారో ఏమని, ప్రజా సమస్యలు ఎక్కడ నిధిస్తారో ఏమని ఏదో కొత్త అంశాన్ని తీసుకొచ్చి టైంపాస్ చేయాలా, తప్పుదో పట్టించాలా అని చెప్పేటువంటి ఆలోచన తప్ప వేరే ఏం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్పీకర్ గారిని జగదీష్ రెడ్డి గారు ఎక్కడ అవమానపరచలేదు. మాకు చట్టసభలు స్పీకర్ గారన్న సభ అన్న గౌరవం. ఒక దళితుడు అని అవమానించిన లేనిపోని అపవాదం వాడేస్తున్నారు. మళ్ళా అంటే దళితులకు ఏదో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం అన్నట్లు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ దళితుల పట్ల ప్రేమ ఉంది కాబట్టే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పని దళిత బంధు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దళిత విద్యార్థులను విదేశీ విద్య పేరు మీద విదేశాలకు పంపాలని చెప్పని 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వందలాది మందిని పంపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఎన్నో కార్యక్రమాలు దళితులకు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని అతిపెద్ద విగ్రహం పెడితే కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని జయంతి రోజు వర్ధంతి రోజు ఒక పెద్ద పూలమాల ఇద్దామని చెప్పి కూడా అనలేదు. ఇస్తామన్న దళిత బంధు ఇంతవరకు ఇవ్వలేదు. బీసీలకు ఇస్తారంటే హామీలు నెరవేరలేదు. ఈరోజు శాసనసభ నడుస్తుందంటే ప్రజా సమస్యల మీద చర్చ పెట్టాలి కానీ అసలు ఏమనంది కట్ చేసి దళిత స్పీకర్ కనుక అవమానపరిచిండు అని చెప్పి సభను వృధా చేయడం, తప్పుదో పట్టించడం, ఆ సమస్యలు చర్చించకుండా దీనిపైన కొనసాగేటట్టు చేయడం, దృష్టి మళ్లించడానికి మాత్రమే ఒక ట్రిక్ చేసినటువంటి కుట్ర తప్ప స్పీకర్ గారు అవమానపరిచినట్టు ఎక్కర్లేదు. టోటల్ లైవ్ చూపించమని చెప్పండి, ఎక్కడ అవమానపరిచిండ్రు, ఏం జరిగిందో. అలాంటిది ఏం లేదు. 165 అడుగుల విగ్రహాన్ని పెడితే కనీసం ఒక్క రోజున పోయి అక్కడ ప్రపంచ పర్యాటకులు వచ్చి చూసిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని కప్పిపడేసిండ్రు. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, నిజంగా అవమానపరిచే ఫుటేజ్ బయట పెట్టండి, టోటల్గా కట్ చేసినే కాకుండా. స్పీకర్ గారే వారు కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఉంది వారికి కూడా. ఇప్పుడు అలాంటి ఒత్తిడి ఉంది వారిపైన కూడా. ప్రజలు దేశం మొత్తం కూడా బీసీల పట్ల జనగణన పేరు మీద అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అది చర్చ వస్తుందేమని చూస్తున్నారు. రైతాంగం మొత్తము వర్షాకాలం ఎండిపోయిన వర్షాకాలంలో కూడా ఎండిపోయిన చేనులు నష్టపోయారు. ఇలా ఎండాకాలం కూడా ఎండిపోతున్నాయి. సరైనటువంటి కరెంట్ లేక, సక్రమైనటువంటి కరెంట్ లేక 2 సీజన్లో కూడా రైతులు కష్టాలు ఉన్నారు. ఈరోజు ఎండాకాలం జూరాల కింద ఎండిపోవడానికి రెడీ ఉన్నాయి వేలాది ఎకరాలు. నాగార్జున సాగర్ కింద లక్షలాది ఎకరాలు రైతులు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో చేస్తున్న చర్యల మీద, ఆంధ్రాకు తీసుకుపోతున్న అక్రమ నీటి మీద ఉమ్మడిగా మనం ఎట్లా కొట్లాడదాం, ఉమ్మడిగా జాతీయ స్థాయిలో మనం ఏం చేద్దాం అనేది, కృష్ణా గోదావరి పైన కదుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల మీద, నీటి వాటల మీద కొట్లాడడానికి చర్చిస్తే బాగుంటుంది. అంశాల వారీగా సలహాలు అడిగితే బాగుంటుంది. అక్కడ ఎక్కడున్నా అసలు చర్చలే తప్పుదో పట్టించే రీతిలో ఉన్నాయి. హాస్టల్ సరిగా నిర్వహణ లేదు, 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు, ఇచ్చిన హామీలు నెరవేరట్లేదు, 14 లక్షలు ఇస్తున్నటువంటి రైతు బంధు, రైతు భరోసా కథలే లేదు. ప్రతి అవ్వ 4000 పెన్షన్ ఎప్పుడు అనేది చూస్తుంది, ఆమెకి ఇచ్చే భరోసా లేదు. వికలాంగులకు భరోసా లేదు, పెంచుతామని పెంచలేదు.
ప్రతి మహిళకు 2,500 అన్నారు. ఎన్నో హామీలు 420 హామీలు ఇచ్చి 420 హామీలో అన్ని నెరవేర్చామని చెప్తున్నారు. గవర్నర్ గారి ప్రసంగంలో రుణమాఫీ మొత్తమైందని చెప్తున్నారు. ఏ ఒక్క ఊరికన్నా వెళ్తాం, ఏ ఒక్క ఊర్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఊర్లో మా ఊర్లో 100% ఒక్క ఊర్లో 100% రుణమాఫీ అయిందని చెప్పమని చెప్పండి.